మరి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు సీఎం రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు మరియు వేము నరేందర్ రెడ్డి గారి యొక్క చొరవతో మరి ఈరోజు మేడారం యొక్క పనులు, అభివృద్ధి పనులు త్వరవేగంతో జరుగుతున్నాయి. నిజంగా చాలా సంతోషం. చరిత్రలో కని విని ఎరగని విధంగా 251 కోటితో మరి యొక్క అభివృద్ధి పనులు చేయడం, అందులో భాగంగా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని యొక్క నిర్మాణం, మళ్ళీ అదే కాక గద్దెల విస్తరణకై 101 కోటి రూపాయలతో 4000 టన్నుల గ్రనైట్తో గద్దెల ప్రాంగణం నిర్మాణము, 750 మంది కోయ వంశీయుల యొక్క 7000కు పైగా వాళ్ళ యొక్క శిల్పాలు చెక్కడం, మరి ఇవన్నీ ఒక అభివృద్ధి పదంలో మరి మేడారం సమ్మక్క జాతర ఉందని నిదర్శనం. అదేగాక 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8 స్తంభాలు వృత్తాకార గద్దె నిర్మాణం, 40 అడుగుల వెడల్పుతో మరి స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణము, ఇవన్నీ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అదేగాక 140 రకాల మరి ఏవైతే ఆయుర్వేదిక మూలికలు మొక్కలు ఉన్నాయో అవి నాటడం జరుగుతుంది. కానీ విని ఎరగని విధంగా 200 సంవత్సరాల నుంచి మరి జరగని అభివృద్ధి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం, అందులో సీతక్క గారు మంత్రి కావడం, తొలిసారిగా మరి విద్యుత్తున 270 కోట్ల బడ్జెట్తో మరి యొక్క మేడారం జాతర యొక్క పనులు సాగుతున్నాయి. ఒక చరిత్రలో మరి ఇటువంటి అభివృద్ధి ఎవరు చేయని విధంగా చేస్తారు. దీనికి మనందరం అభినందించాల్సిందిగా